నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం మన రెండో పాఠమైన యాదగిరి గుట్ట నోట్స్ను చూద్దాం. అర్థాలు. మొదటిది పుణ్యక్షేత్రం, పవిత్ర స్థలం. రెండవది మహిమ, గొప్పతనం. 3 దర్శించు, చూచు. 4వది దేదీప్యమానం, బాగా వెలిగేటి కాంతి. 5వది అష్టోత్తర శతం, 108. 6వది శ్రవణం, వినుట. వచనాలు. ఏకవచనం, బహువచనం. మొదటిది క్షేత్రం, క్షేత్రాలు. రెండవది జిల్లా, జిల్లాలు. మూడవది భక్తుడు, భక్తులు. నాలుగవది కవి, కవులు. ఐదవది గది, గదులు. ఆరవది ప్రసాదం, ప్రసాదాలు. వ్యతిరేక పదాలు. మొదటిది నిత్యం, అనిత్యం. రెండవది దుఃఖం, సుఖం. మూడవది దూరం, దగ్గర. నాలుగవది పాపం, పుణ్యం. ఐదవది విశ్వాసం, అవిశ్వాసం. ఆరవది పాత, కొత్త. ఖాళీలు. మొదటిది యాదగిరి గుట్ట డాష్ జిల్లాలో ఉంది. యాదాద్రి. రెండవది ఋష్యశృంగుని కుమారుని పేరు యాదర్శి. మూడవది యాదర్శి తపస్సుకు డాష్ ప్రత్యక్షమైనాడు. నరసింహస్వామి. నాలుగవది యాదగిరి గుట్ట మీద డాష్ గుండం ఉంది. విష్ణు. ఐదవ ప్రశ్న, డాష్ అనే పేరుతో దూరదర్శన్ ఛానల్ కూడా ఉన్నది. యాదగిరి. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, యాదగిరి గుట్ట ఎక్కడ ఉన్నది? జవాబు, యాదగిరి గుట్ట యాదాద్రి జిల్లాలో ఉంది. ఇది హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రెండో ప్రశ్న, యాదగిరి గుట్ట అనే పేరు ఎలా వచ్చింది? జవాబు, ఋష్యశృంగుని కుమారుడైన యాదర్శి చేసిన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమైనాడు. అతని కోరిక ప్రకారం యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుంచి ఈ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. మూడవ ప్రశ్న, యాదగిరి గుట్ట విశిష్టత ఏమిటి? జవాబు, యాదగిరి గుట్ట భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్రంలో స్వామిని కీర్తిస్తూ చాలా మంది కవులు శతకాలు రచించారు. నాలుగవ ప్రశ్న, విష్ణుగుండం ప్రాముఖ్యత ఏమిటి? జవాబు, విష్ణుగుండంలో మునులు, దేవతలు కూడా స్నానం చేస్తారని, ఇందులో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఐదవ ప్రశ్న, యాదగిరి గుట్టపై ఇంకా ఏ ఆలయాలు ఉన్నాయి? జవాబు, యాదగిరి గుట్టపై ఆంజనేయ స్వామి దేవాలయం, రామలింగేశ్వర ఆలయం ఉన్నాయి.
నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వరుడిని కూడా దర్శించుకుంటారు. 6వ ప్రశ్న, యాదగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? జవాబు, యాదగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.